ఒక పట్టణం రైల్వే స్టేషన్ దగ్గర ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను అక్కడికి వచ్చేపోయే రైళ్లలో కూర్చున్న ప్రయాణికుల నుండి బిచ్చం అడిగి తన కడుపును నింపుకునేవాడు. ఒకరోజు అతను బిచ్చం అడుగుతూ ఉండగా సూట్బూట్లు ధరించిన ఒక పొడుగాటి వ్యక్తి అతనికి కనిపించాడు. అతను ఈ వ్యక్తి చాలా ధనవంతుడిలా ఉన్నాడని భావించాడు. ఈ వ్యక్తి నుండి బిచ్చం అడిగితే తప్పకుండా బాగా డబ్బు ఇస్తాడనుకున్నాడు. అతను ఆ పొడుగాటి వ్యక్తి దగ్గరకు వెళ్లి బిచ్చం అడిగాడు. బిచ్చగాన్ని చూసి ఆ పొడుగాటి వ్యక్తి అన్నాడు, మీరు ఎల్లప్పుడూ అడుక్కునే ఉంటారా? ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తారా? బిచ్చగాడు అన్నాడు, అయ్యా, నేను బిచ్చగాడిని. ఎల్లప్పుడూ ప్రజల నుండి మాత్రమే అడుగుతుంటాను. నాకు ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి అవకాశముందా? పొడుగాటి వ్యక్తి అన్నాడు, మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వలేకపోతే అడగడానికి కూడా మీకు హక్కు లేదు. నేను వ్యాపారస్తుడిని, తీసుకోవడమివ్వడం అనేదానిపైనే నమ్మకం ఉంచుకున్నాను. మీరు నాకు ఏదైనా ఇవ్వగలిగితే అప్పుడే నేను మీకు ఏదైనా ఇవ్వగలను. ఇది చెప్పి అతను రైలులో కూర్చుని వెళ్ళిపోయాడు. బిచ్చగాడు ఆ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ పొడుగాటి వ్యక్తి చెప్పిన మాట అతని మనసులో చొచ్చుకుపోయింది. అతను అనుకున్నాడు, బహుశా నాకు బిచ్చంలో ఎక్కువ డబ్బు రావడానికి కారణం నేను బదులుగా ఎవరికీ ఏదీ ఇవ్వడం లేదు. కాని నేను బిచ్చగాడిని, ఎవరికీ ఏదీ ఇవ్వడానికి తగినది కాదు. కాని ఎంతకాలం ప్రజల నుండి ఏదీ ఇవ్వకుండా అడుగుతూనే ఉంటాను? చాలా ఆలోచించిన తర్వాత బిచ్చగాడు నిర్ణయించుకున్నాడు, ఎవరైనా తనకు బిచ్చం ఇస్తే తాను కూడా వారికి ఏదో ఇస్తాను. కాని అతని మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. తాను బిచ్చగాడు, బిచ్చంకి బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు? ఈ ప్రశ్న గురించి 2 రోజులు ఆలోచించాడు. కాని సమాధానం ఏమీ దొరకలేదు. 3వ రోజు స్టేషన్ దగ్గర కూర్చుని ఉండగా అతనికి కొన్ని పూలు కనిపించాయి. అవి స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించాయి. అతను అనుకున్నాడు, నేను బిచ్చం కోసం అడిగినప్పుడు ప్రజలకు కొన్ని పూలు ఇస్తాను. ఈ ఆలోచన అతనికి బాగా నచ్చింది. అతను అక్కడి నుండి కొన్ని పూలు కోసి తెచ్చాడు. ఇప్పుడు అతను రైలులో బిచ్చం అడగడానికి వెళ్లాడు. ఎవరైనా బిచ్చం ఇస్తే అతను వారికి కొన్ని పూలు ఇస్తాడు. ఆ పూలు ప్రజలు సంతోషంగా తీసుకున్నారు. ఇప్పుడు బిచ్చగాడు ప్రతిరోజు పూలు కోసి బిచ్చం కోసం అడిగినప్పుడు వాటిని ప్రజలకు పంచేవాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఇప్పుడు చాలా మంది బిచ్చం ఇస్తున్నారని అనిపించింది. స్టేషన్ చుట్టూ ఉన్న అన్ని పూలు కోసి తెచ్చేవాడు. అతని దగ్గర పూలు ఉన్నంతకాలం చాలా మంది బిచ్చం ఇస్తారు. కాని పూలు అయిపోయిన తర్వాత బిచ్చం కూడా రాదు. ఇలా ప్రతిరోజూ జరుగుతూ ఉండేది. ఒకరోజు అతను బిచ్చం అడుగుతూ ఉండగా అదే పొడుగాటి వ్యక్తి రైలులో కూర్చుని ఉన్నాడు. అతని మాటల వల్లనే బిచ్చగాడికి బిచ్చం కోసం పూలు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అతను వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, ఇవాళ నా దగ్గర మీకు ఇవ్వడానికి కొన్ని పూలు ఉన్నాయి. మీరు నాకు బిచ్చం ఇస్తే నేను మీకు కొన్ని పూలు ఇస్తాను అన్నాడు. ఆ పొడుగాటి వ్యక్తి అతనికి బిచ్చంగా కొంత డబ్బు ఇచ్చాడు. బిచ్చగాడు కొన్ని పూలు ఇచ్చాడు. ఆ పొడుగాటి వ్యక్తికి ఈ విషయం చాలా నచ్చింది. అతను, వాహ్, ఏమి విషయం! ఇప్పుడు నువ్వు కూడా నాలాంటి వ్యాపారస్తుడివి అయ్యావు అన్నాడు. ఇది చెప్పి పూలు తీసుకుని ఆ వ్యక్తి తన స్టేషన్ వద్ద దిగిపోయాడు. కాని ఆ మాట మళ్లీ బిచ్చగాడి మనసులో చొచ్చుకుపోయింది. అతను మళ్లీ ఆ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికి చాలా సంతోషం కలిగింది. అతని కళ్ళు ప్రకాశించాయి. అతనికి తన చేతుల్లో విజయం యొక్క కీలకం చిక్కిందనిపించింది. దానితో తన జీవితాన్ని మార్చుకోవచ్చని అనిపించింది. అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంతో పై ఆకాశం వైపు చూసి బిగ్గరగా అన్నాడు, నేను బిచ్చగాడిని కాదు, నేను ఒక వ్యాపారస్తుడిని. నేను కూడా ధనవంతుడిగా మారగలను. ప్రజలు అతన్ని చూసి బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడు అయ్యాడనుకున్నారు. మరుసటి రోజు నుండి అతను ఆ స్టేషన్ దగ్గర ఎప్పుడూ కనిపించలేదు. 6 నెలల తర్వాత అదే స్టేషన్ వద్ద సూట్బూట్లు ధరించిన 2 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వారు ఒకరినొకరు చూసి ఒకరు మరొకరితో చేయి కలిపి, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. రెండవ వ్యక్తి, లేదు, నా అభిప్రాయం ప్రకారం మనం మొదటిసారి కలుస్తున్నాం అన్నాడు. మొదటి వ్యక్తి, లేదు, గుర్తుచేసుకోండి, మనం మొదటిసారి కాదు, 3వసారి కలుస్తున్నాం అన్నాడు. రెండవ వ్యక్తి, నాకు గుర్తులేదు, ఎప్పుడు కలిసాం అని అడిగాడు.
మొదటి వ్యక్తి చిరునవ్వు పూర్వకంగా, మనం ఈ రైలులోనే 2 సార్లు కలిసాం. నేను ఆ బిచ్చగాడిని. మీరు మొదటిసారి నాకు జీవితంలో ఏమి చేయాలో చెప్పారు, రెండోసారి నేను ఎవరో తెలియజేశారు. రెండవ వ్యక్తి చిరునవ్వుతో, ఆశ్చర్యంతో, ఓ, గుర్తుకు వచ్చింది. నువ్వు ఆ బిచ్చగాడివే. ఒకసారి నేను నీకు బిచ్చమివ్వలేదు, మరొకసారి నేను నీ నుండి కొన్ని పూలు కొన్నాను. ఇప్పుడు నువ్వు సూట్బూట్లు ధరించి ఎక్కడికి వెళ్లుతున్నావు? ఇప్పుడు ఏమి చేస్తున్నావు? అని అడిగాడు. మొదటి వ్యక్తి, అవును, నేను ఆ బిచ్చగాడినే. కాని ఇప్పుడు నేను ఒక పెద్ద పూల వ్యాపారస్తుడిని. ఏదైనా ఇవ్వడం, తీసుకోవడం అనే నియమం నిజంగా పనిచేస్తుంది. నేను దీన్ని బాగా అనుభవించాను. కాని నేను నన్ను ఎల్లప్పుడూ బిచ్చగాడిగా భావించాను. దానిపైన ఏమీ ఆలోచించలేదు. నీతో రెండోసారి కలిసినప్పుడు నువ్వు నేను ఒక వ్యాపారస్తుడిగా మారిపోయానని చెప్పావు. అప్పుడే నేను నిజంగా ఒక వ్యాపారస్తుడిని అని గ్రహించాను. ప్రజలు నాకు ఎందుకు ఇంత బిచ్చం ఇస్తున్నారో అర్థమయ్యింది. వారు నాకు బిచ్చం ఇవ్వటం లేదు, నా పూలు కొనుగోలు చేస్తున్నారు. అందరూ నా పూలు కొనుగోలు చేస్తున్నారు, ఎందుకంటే వీటికంటే తక్కువ ధరలో ఎక్కడా పూలు దొరకవు. నేను ప్రజల దృష్టిలో ఒక చిన్న వ్యాపారస్తుడిని, కాని నా దృష్టిలో ఇంకా బిచ్చగాడినే. నువ్వు చెప్పిన తర్వాత నేను ఒక చిన్న వ్యాపారస్తుడినని గ్రహించాను. నేను రైలులో పూలు పంచడం ద్వారా డబ్బు సేకరించి, దానితో చాలా పూలు కొనుగోలు చేసి, పూలుల వ్యాపారస్తుడిగా మారిపోయాను. ఇక్కడ ప్రజలకు పూలు చాలా ఇష్టం. వారి ఈ ఇష్టం నన్ను పెద్ద పూల వ్యాపారస్తుడిగా మార్చింది. ఇద్దరు వ్యాపారస్తులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. స్టేషన్ వచ్చిన తర్వాత కలిసి దిగి, తమ వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగారు. మిత్రులారా, ఈ కథ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ కథలో పొడుగాటి వ్యక్తి గివ్ అండ్ టేక్, ఇవ్వడం, తీసుకోవడం నియమాన్ని బాగా తెలుసుకున్నాడు. ప్రపంచంలోని అన్ని పెద్ద వ్యాపారస్తులు ఈ జీవిత నియమాన్ని అనుసరించి విజయం సాధించారు. ఈ ఫార్ములా అతను బిచ్చగాడికి కూడా తెలియజేశాడు. బిచ్చగాడు ఈ సహజ నియమాన్ని అనుసరించాడు. దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది. అతను తన ఆలోచనను మార్చుకున్నాడు. అతని జీవితం మారిపోయింది. ఈ కథ మనకు చెబుతుంది, మన ఆలోచనను మార్చుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనల్ని మనం చిన్నవారిగా భావిస్తే, మనం ఎల్లప్పుడూ చిన్నవారిగానే ఉంటాము. పెద్దవారిగా మారాలంటే మన ఆలోచనను మార్చుకోవాలి, మన గురించి పెద్దగా ఆలోచించాలి. కథ సారాంశం ఏమిటంటే, విజయం మన ఆలోచనలో దాగి ఉంటుంది. మన ఆత్మగౌరవాన్ని పెంచుకోండి, మన ఆలోచనను పెద్దదిగా చేసుకోండి, మీరు విజయం శిఖరాన్ని చేరుకుంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్